ఇనిషియేషన్ ఫేజ్లో ఒక ఈమెయిల్ అప్రూవల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ఇనిషియేషన్ ఫేజ్ స్టార్ట్ అవ్వాలన్నా, ఇనిషియేషన్ ఫేజ్ క్లోజ్ అవ్వాలన్నా ఈమెయిల్ అప్రూవల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ఈమెయిల్ అప్రూవల్ ప్రాసెస్లో ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఆ ఈమెయిల్స్లో ఎలాంటి డిస్క్రిప్షన్ కన్వర్జేషన్ జరుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. అప్పుడే ఇనిషియేషన్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియేషన్ ఫేజ్ ఎండ్ అయ్యి ప్లానింగ్ స్టేజ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఏంటంటే, ఇన్ ది ఇనిషియేషన్ స్టేజ్ ద అప్రూవల్ ప్రాసెస్ బిగిన్స్ విత్ అ న్యూ ఐడియా. అంటే మనం ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఒక న్యూ ఐడియాతో స్టార్ట్ అవుతుంది. దిస్ ఐడియా మే బీ షేర్డ్ ఎయిదర్ బై అన్ ఎంప్లాయ్ ఆర్ బై ఏ టీమ్ మెంబర్ ఆర్ బై ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆర్ బై ఏ సపోర్ట్ స్టాఫ్ ఆర్ బై ఏ బిజినెస్ ఓనర్ ఆర్ బై ఏ ప్రాజెక్ట్ మేనేజర్. They initially identify there is a problem in our current project, or they initially identify the project needs a new opportunity. అంటే ఏంటి, ఒక కంపెనీలో వర్క్ చేసిన నార్మల్ టీమ్ మెంబర్ కానీ, టెక్నికల్ ఎక్స్పర్ట్ కానీ, సపోర్ట్ స్టాఫ్ కానీ, బిజినెస్ ఓనర్ కానీ, లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్ కానీ కరెంట్గా వర్క్ చేసిన ప్రాజెక్ట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, లేదంటే కంపెనీకి ఒక న్యూ ఆపర్చునిటీ రావాలన్నా దాన్ని ఒక ఐడియా కింద షేర్ చేస్తారు. ఎవరికైనా ఈ ఐడియా రావచ్చు. ఆ ఐడియా వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఐడియానే ప్రాజెక్ట్ సో క్లియర్గా డిస్క్రైబ్ చేసి ఫస్ట్ ఏం చేస్తారు, డ్యూరింగ్ దట్ టైమ్ దే సెండ్ అన్ ఈమెయిల్ టు initial email. The first email is the initial email to project sponsor or the line manager explaining the issue why this project may be needed. అంటే ఫస్ట్ వాళ్ళు ఒక ఈమెయిల్ సెండ్ చేస్తారు లైన్ మేనేజర్కి కానీ, ప్రాజెక్ట్ స్పాన్సర్ కానీ. కరెంట్ ప్రాజెక్ట్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఒక న్యూ ఐడియా మేము ఇలా క్రియేట్ చేసాము, దాని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా న్యూ ఆర్గనైజేషన్కి ఈ ఐడియా వల్ల ఆర్గనైజేషన్ ఇంకా ఇంప్లిమెంటెడ్ అవుతుంది అనే ఐడియాని షేర్ చేసి స్పాన్సర్కి కానీ, లైన్ మేనేజర్కి కానీ ఫస్ట్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ అనేది వీళ్ళు పంపిస్తారు. నెక్స్ట్ ఏంటి, ద స్పాన్సర్ ఆర్ ద లైన్ మేనేజర్ రివ్యూస్ ద ఐడియా అండ్ సెండ్ ఏ follow-up email back to the employee asking the basic details like the problem statement, expected benefits అండ్ ద ఇంపాక్ట్. అంటే ఏంటి, మనం స్పాన్సర్కి, లైన్ మేనేజర్కి ఒక ఈమెయిల్ పంపించాం, మనకి ఇలా ప్రాజెక్ట్కి ఇంప్లిమెంటెడ్ అవ్వడానికి ఒక ఐడియా వచ్చిందని. సో అప్పుడు మనకి స్పాన్సర్ కూడా ఒక రెస్పాన్స్ ఇస్తారు, మీ ఐడియా గురించి మాకు ఒక బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి, క్లియర్ డిస్క్రిప్షన్ ఇవ్వండి, అండ్ ఒకవేళ కరెంట్ ప్రాజెక్ట్లో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఐడియా అంటే ఈ కొత్త ప్రాజెక్టు మనం క్రియేట్ చేయాలి అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మన కరెంట్ ప్రాజెక్ట్కి ఆర్ కరెంట్ ఆర్గనైజేషన్కి, అన్నీ క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కావాలి అని చెప్పి స్పాన్సర్ దగ్గర నుండి మనకు ఒక రెస్పాన్స్ ఈమెయిల్ అనేది వస్తుంది. ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ద స్పాన్సర్ సెండ్ అన్ ఈమెయిల్ టు ది సీనియర్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంటల్ హెడ్ అండ్ ద పిఎంఓ షేరింగ్ ద ఇనిషియల్ ఐడియా రిక్వెస్టింగ్ దేర్ ఫస్ట్ లెవెల్ ఒపీనియన్. ఎప్పుడైతే మన లైన్ మేనేజరు, ప్రాజెక్ట్ స్పాన్సరు మన ఐడియాకి అగ్రీ అయ్యారు, ఎంతో కొంత సాటిస్ఫై అయ్యారు, అప్పుడు మన స్పాన్సరు, లీడర్షిప్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సీనియర్ మేనేజ్మెంట్కి సేమ్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తారు. సీనియర్ మేనేజ్మెంట్తో పాటు కంపెనీలో వర్క్ చేస్తున్న డిపార్ట్మెంటల్ హెడ్కి, ఆర్గనైజేషనల్ హెడ్కి అండ్ పిఎంఓస్కి క్లియర్గా ఇది ఐడియా ఒక టీం నుండి మాకు వచ్చింది అని క్లియర్గా ఫస్ట్ లెవెల్ మీ ఒపీనియన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని జస్ట్ నార్మల్గా ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ పంపిస్తారు. Then generally it will take 2 to 3 reply emails where the stakeholders ask the simple question about the purpose, timing and solution. అంటే మనం ఎప్పుడైతే సీనియర్ మేనేజ్మెంట్కి పంపించారో సీనియర్ మేనేజ్మెంట్ని కూడా మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది, ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం వల్ల మన పర్పస్ ఏంటి, మన టైమింగ్స్ ఎంత తీసుకుంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు కావాలి అని. ఇఫ్ దే అగ్రీ దట్ ద ఐడియా ఈజ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ద స్పాన్సర్ ప్రిపేర్ ఏ బిజినెస్ కేస్ అండ్ సెండ్ ఇట్ టు ది ఫైనాన్స్ టీమ్, డిపార్ట్మెంటల్ హెడ్ అండ్ ద పిఎంఓ ఫర్ ద రివ్యూ. ఎప్పుడైతే మన సీనియర్ మేనేజ్మెంట్ మనం పంపిన డీటెయిల్స్ అన్నిటికీ కూడా అగ్రీ అయిపోతారో అప్పుడు ఏం చేస్తారంటే బిజినెస్ స్పాన్సరు కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసిన బిజినెస్ ఐడియా అంతా కూడా ప్రిపేర్ చేసి ఫైనాన్స్ టీమ్కి, డిపార్ట్మెంటల్ హెడ్కి, పిఎంఓస్కి రివ్యూ పంపిస్తారు. ఎందుకంటే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు బడ్జెట్ ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాలి, ప్లస్
ఎవరైతే డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్రీ అవ్వాలి. ప్లస్ ఎవరైతే పిఎంఓస్ వర్క్ చేస్తున్నారో ఈ వర్క్ అవుతుందో లేదా వర్క్ చేయగలరో లేదా రివ్యూకి కూడా వాళ్ళ డీటెయిల్స్ కోసం వాళ్ళ ఒపీనియన్ కోసం కూడా ప్రాజెక్ట్ స్పాన్సర్ అనేది పంపిస్తాడు. నెక్స్ట్ మనకి ఈమెయిల్ నుండి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ ఏంటి? ఫ్రమ్ ఫైనాన్స్ టీమ్. మనం ఫైనాన్స్ టీమ్కి ఆల్రెడీ పంపించాం కదా బడ్జెట్ గురించి. సో ఫైనాన్స్ టీమ్స్ రెస్పాన్స్ విత్ ద కమెంట్స్ ఆన్ బడ్జెట్ ఫీజిబిలిటీ అండ్ డిపార్ట్మెంట్ హెడ్స్ రెస్పాన్స్ విత్ ద రిసోర్స్ అవైలబిలిటీ అండ్ ద పిఎంఓ చెక్స్ విత్ ద ప్రాజెక్ట్ అలైన్మెంట్, టిపికల్లీ జనరేటింగ్ 3 to 5 ఈమెయిల్స్, క్లారిఫికేషన్, కరెక్షన్స్ అండ్ ద అడిషనల్ డీటెయిల్స్. మనం ఎప్పుడైతే పంపించామో మనకి కూడా ఫైనాన్స్ టీమ్ నుండి కరెంట్ బడ్జెట్ ఇంత ఉంది, ఇంతవరకే బడ్జెట్ ఫీజిబిలిటీ ఉందని ఫైనాన్స్ టీమ్ నుండి అండ్ డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా ఎవరైతే రిసోర్స్ అవైలబిలిటీ ఉన్నారో లేదు కొత్తగా హైర్ చేసుకోవాలన్నా కూడా అన్ని డీటెయిల్స్ ఎంతవరకు ఉన్నారో ఆ డీటెయిల్స్ అండ్ పిఎంఓ కూడా ఈ ప్రాజెక్టు వర్క్ అయితే ప్రాజెక్ట్ అలైన్మెంట్ మనం చేయగలమా లేదా అన్ని డీటెయిల్స్ కూడా పిఎంఓ పంపించి దాంతోపాటు కొన్ని కరెక్షన్స్, క్లారిఫికేషన్స్, అడిషనల్ డీటెయిల్స్ కూడా కావాలి అని చెప్పి స్పాన్సర్కి రెస్పాన్స్ ఇస్తారు. వన్స్ all reviewers are satisfied, the sponsor send the final approval request email to the senior management and the leadership asking them to formally approve the project. ఎప్పుడైతే మన అన్ని డిపార్ట్మెంటల్ హెడ్స్ మన అంత మంది సీనియర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటల్ హెడ్స్ పిఎంఓస్ అందరూ సాటిస్ఫై అయ్యారో మన ఐడియాకి, మన దగ్గర ఉన్న స్పాన్సరు ఫైనల్గా అప్రూవల్ రిక్వెస్ట్ ఈమెయిల్ అనేది మన ఐడియాకి కన్ఫర్మేషన్ కోసం ఆ సీనియర్ మేనేజ్మెంట్కి లీడర్షిప్కి పంపిస్తారు. ఒక అఫీషియల్గా ఫార్మల్గా ఒక అప్రూవల్ ఈమెయిల్ కావాలి ఈ ప్రాజెక్ట్ మీకు ఓకే అని చెప్పి దెన్ we will send this to అగ్రిమెంట్ అండ్ ఆల్సో వి విల్ మూవ్ దిస్ టు ప్లానింగ్ స్టేజ్. అంటే ఈ ప్రాజెక్ట్ మాకు అగ్రీ అయ్యింది, ఇనిషియేషన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ప్లానింగ్ స్టేజ్కి మూవ్ చేయండి అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎప్పుడైతే దెన్ లీడర్షిప్ రిప్లేస్ 1 or 2 ఈమెయిల్ కన్ఫర్మేషన్ అప్రూవింగ్ ద ప్రాజెక్ట్ అండ్ ఆథరైజింగ్ ద అసైన్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్. ఎప్పుడైతే మనకి లీడర్షిప్ అంతా కన్ఫర్మేషన్ ఇచ్చేసి మన ఫైనల్ అప్రూవల్స్ వస్తుంది ఈ ప్రాజెక్ట్కి, దెన్ ఒక ప్రాజెక్ట్ మేనేజరు అసైన్ అవుతాడు ఆ ప్రాజెక్ట్కి. సో ఇదంతా కూడా ఇనిషియేషన్ స్టేజ్ స్టార్టింగ్ నుండి అంటే ఐడియా క్రియేట్ అయిన దగ్గర నుండి ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ అయ్యే వరకు కూడా అప్రూవల్ ఈమెయిల్స్ ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ఓవరాల్లీ ఇన్ ఇనిషియేషన్ స్టేజ్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ 10 to 15 ఈమెయిల్స్. సో పర్టికులర్గా ఇనిషియేషన్ స్టేజ్లోని జనరల్లీ 10 to 15 ఈమెయిల్స్ అనేది మనం సెండ్ చేస్తాం. ఏం మ్యాటర్స్ కవర్ చేస్తామంటే కవరింగ్ ఐడియా సబ్మిషన్, ఇనిషియల్ క్లారిఫికేషన్, బిజినెస్ కేస్ రివ్యూ, క్వశ్చన్స్ ఫ్రమ్ ది స్టేక్ హోల్డర్స్ అండ్ ద ఫైనల్ అప్రూవల్స్. అంటే ఈ ఓవరాల్ 10 to 15 ఈమెయిల్స్లోని మనం ప్రొవైడ్ చేసిన ఐడియా సబ్మిట్ చేస్తాము, దాంట్లో కావాల్సిన క్లారిఫికేషన్స్ ఇనీషియల్గా ఇస్తాము, మన బిజినెస్ కేస్కి రివ్యూకి పంపిస్తాం, అంటే సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్కి వాళ్ళందరికీ కూడా పంపిస్తాం, ఇంకేమైనా క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన రెస్పాన్స్ ఇస్తాం అండ్ ఫైనల్గా అప్రూవల్ అనేది తీసుకుంటాం. వన్స్ ఆల్ ద అప్రూవల్స్ ఆర్ రిసీవ్డ్ ద ఇనిషియేషన్ ఫేజ్ ఈజ్ అఫీషియల్లీ క్లోజ్డ్ అండ్ ప్రాజెక్ట్ ఎంటర్ ఇన్ టు ది ప్లానింగ్ ఫేజ్. అంటే ఎప్పుడైతే ఫైనల్ అప్రూవల్స్ అన్నీ తీసుకుంటామో దెన్ ఇనిషియేషన్ ఫేజ్ అనేది అఫీషియల్గా క్లోజ్ చేసి ఆ ప్రాజెక్ట్కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని అసైన్ చేసి దెన్ ఆ ప్రాజెక్ట్ అనేది ప్లానింగ్ ఫేజ్కి ఎంటర్ అవుతుంది. ఇది ఓవరాల్ ఇనిషియేషన్ ఫేజ్ అప్రూవల్ ప్రాసెస్. సో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా స్టేజెస్ కూడా నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.